హాయ్, ఈ వీడియోలో మనం ఒక నంబర్ ఇస్తే ఆ నంబర్ ఈవెన్ నంబరా ఆడ్ నంబరా అని చెక్ చేద్దాము. సో లెట్స్ గెట్ ఇన్ టు కోడ్. ఫస్ట్ విల్ ట్రై హియర్. ఓకే, ఒక నంబర్ ఉంది, ఇంటీజర్ num equal to 20. If number percentile by 2 equal to 0, then system dot debug num is a even number. Else is a odd number. So let's try this. ఏమొచ్చింది? ఎర్రర్ వస్తుంది. ఫౌండ్ ఎ పంచుయేషన్ సింబల్ ఆర్ ఆపరేటర్ పర్సెంటైల్ దట్ ఇజంట్ వ్యాలిడ్ ఇన్ అపెక్స్. ఓకే, మనకు వచ్చిన ఎర్రర్ ఏంటి? ఇలా వచ్చింది. సో ఏం చెప్తుంది ఇక్కడ? ఈ లైన్ 2లో ఏదైతే మనం పర్సెంటైల్ మెన్షన్ చేసామో ఇట్ ఈస్ నాట్ అలవింగ్. ఎందుకు అంటే ఈ పర్సెంటైల్ని మనం లైక్ ఎస్ఓక్యూఎల్ గురించి తెలుసుకున్నప్పుడు లైక్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు ఆ కీవర్డ్ యూజ్ చేసినప్పుడు యూజ్ చేస్తాము. విల్ గెట్ ఇన్ టు మోర్ ఎట్ దట్ టైమ్. బట్ ఈ పర్టికులర్ని మనం జావాలో ఇలా అలౌ చేస్తారు, బట్ అపెక్స్లో అలా అలౌ చేయట్లేదు. అండ్ సేల్స్ ఫోర్సే మనకి ఇంకొక ఆప్షన్ ఇచ్చారు, మనకి రిమైండర్ వాల్యూ తెలుసుకోవాలి అనుకుంటే. ఓకే, ఇప్పుడు లైక్ 20/2 చేస్తే ఏమవుతుంది? 10, రైట్? వాల్యూ డైరెక్ట్ నేను అనేది లైక్ దిస్. ఓకే, 20/2 ఆన్సర్ ఏమొస్తుంది? 10. ఇంకొకటి ఏంటి? 20% 2 ఈక్వల్ టు 0. ఇక్కడ రిమైండర్ వస్తుంది. ఓకే, ఈ రిమైండర్ వాల్యూ 0 ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ ఇట్ ఈస్ అ ఈవెన్ నంబర్. సో ఇలా మనకి రిమైండర్ వాల్యూస్ తెలుసుకోవాలి అంటే మనకు ఒక మెథడ్ ఉంది. ఓకే, ఇఫ్ math dot mod of ఏదైతే నంబర్ ఇస్తామో కామా 2 if it is equal to 0. instead of this, ఓకే, మిగతాదంతా సేమే. జస్ట్ ఈ లైన్ కమెంట్ చేసి ఈ లైన్ ఒక్కటి రాస్తున్నాం. math dot mod of number కామా 2 అంటే 20, 2. సో ఇట్ విల్ math dot mod అంటే ఏం చేస్తుంది? పర్సెంటైలే క్యాలిక్యులేట్ అవుతుంది. ఏదైతే ఇక్కడ మనకు రిమైండర్ వస్తుందో ఆ రిమైండర్ ఇక్కడ నుంచి వస్తుంది. సో 20 ఈజ్ అ ఈవెన్ నెంబర్. ఇప్పుడు 23 ఇద్దాము. మనకు రిమైండర్ ఏమవుతుంది అప్పుడు? 23/2 చేస్తే రిమైండర్ ఏ వాల్యూ వస్తుందో ఆల్సో యూ కెన్ ప్రింట్. ఓకే, సిస్టమ్ డాట్ డీబగ్ రిమైండర్ 1 వచ్చింది అండ్ 23 ఈజ్ ఆడ్ నెంబర్. ఓకే, సో దీన్నే మనకు అపెక్స్లో కూడా ఎలా రాయొచ్చు అంటే వీ కెన్ టేక్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ ఈవెన్ ఆడ్ చెక్. ఒక మెథడ్ తీసుకొని ఈ మెథడ్లో ఇంటీజర్ ఒక నెంబర్ని వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాము. రన్ రెస్ట్ ఈస్ సేమ్. ఇదంతా అలైన్మెంట్ కావాలి అనుకుంటే మనకు ఎక్కడ వరకు అలైన్మెంట్ కావాలో సెలెక్ట్ చేసుకొని ఫిక్స్ ఇండెంటేషన్, ఈ ఎడిట్లో ఫిక్స్ ఇండెంటేషన్ అని ఉంటుంది. సో దట్ మనకి ఒక ప్రాపర్ అలైన్మెంట్ అనేది వస్తుంది. సేమ్ ఇప్పుడు ఈ ఈవెన్ ఆడ్ చెక్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్. అండ్ ఇక్కడ మనం నంబర్ని పారామీటర్లో వన్ వేరియబుల్ డిక్లేర్ చేసాం. ఓకే, నంబర్ అని ఒక వేరియబుల్ని ఇక్కడ వీ హ్యావ్ టు పాస్ ఇట్. సో 34 is a even or odd. It will check number is divisible by 2. So it is a even number. 34 is a even number. ఓకే, సో ఇక్కడ మనకి స్పెషల్గా మనకి math dot mod అనే ఫంక్షన్ యూజ్ చేసి రిమైండర్ని గెట్ చేసుకుంటున్నాం. Okay, yeah, that's all about this video. Thank you.